హలో స్టూడెంట్స్, యూపీఎస్సీ పీవైక్యూ రిపీటెడ్ థీమ్స్ డిస్కస్ చేస్తున్న సిరీస్లో ఎకానమీలో ఇప్పుడు వచ్చేసి ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. దీనికి ముందు వీడియోలో మనం సిఆర్ఆర్ గురించి చెప్పుకున్నాం, మానిటరీ పాలసీ టూల్స్ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఫస్ట్ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ మినిమం పర్సంటేజ్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ దట్ మస్ట్ బి మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ అసెట్స్. సో లిక్విడ్ అసెట్స్ అంటే ఏంటి? దోస్ అసెట్స్ దట్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్. ఓకే, ఫర్ అవర్ నీడ్ ఈజీగా మనం కన్వర్ట్ చేసుకునేలాగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ కన్వర్ట్ చేసిన ఏముంటాయి మనకి జనరల్గా? గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఓకే, విచ్ ఫామ్ అంటే ఇది క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో హైలీ లిక్విడేటెడ్ అసెట్స్ అంటున్నాం, అందుకే వీటిని హైలీ లిక్విడేటెడ్ అసెట్స్. ఓకే, ఏంటి అసెట్స్ అంటే ఇవి క్యాష్, గోల్డ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, లైక్ దట్. ఓకే, హూ ఫిక్సెస్ దిస్? ఎస్ఎల్ఆర్, ఆర్బీఐ. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు కంట్రోల్ క్రెడిట్ గ్రోత్, టు రెగ్యులేట్ మనీ సప్లై ఇన్ ద ఎకానమీ అండ్ ఎన్ష్యూర్ ప్రాపర్ అప్రోప్రియేట్ లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, సిఆర్ఆర్ వచ్చేసి ఆర్బీఐతో మెయింటైన్ చేయాలి సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఇక్కడ ఏంటంటే ఎస్ఎల్ఆర్ దే హ్యావ్ టు మెయింటైన్ విత్ దెమ్సెల్స్, బ్యాంక్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకుంటాయి. ఓకే, ఇది ఏ యాక్ట్ ద్వారా అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. అక్కడ సిఆర్ఆర్ వచ్చేసి ఆర్బీఐ యాక్ట్. ఓకే, ఎస్ఎల్ఆర్ వచ్చేసి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. ఇప్పుడు ఎస్ఎల్ఆర్ చేంజ్ చేయడం వల్ల వచ్చే చేంజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి? యూపీఎస్సీ ఇలా కూడా అడుగుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మోస్ట్ లైక్లీ చేంజెస్ హ్యాపెన్ ఇఫ్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద ఎస్ఎల్ఆర్ అని చెప్పి అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. ఓకే, వెన్ ఎస్ఎల్ఆర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బ్యాంక్స్ మస్ట్ కీప్ మోర్ ఫండ్స్ యాజ్ లిక్విడ్ అసెట్స్. ఎక్కువ అంటే ఎస్ఎల్ఆర్ ఇంక్రీజ్ అయితే బ్యాంక్స్ మస్ట్ కీప్ మోర్ ఫండ్స్. అప్పుడు ఏమవుతుంది? మోర్ ఫండ్స్ పక్కన పెడితే వాళ్ళ డిపాజిట్స్లో తక్కువ డిపాజిట్స్ అవైలబుల్ ఉంటాయి ఫర్ లెండింగ్. సో లెస్ మనీ ఈజ్ అవైలబుల్ ఫర్ లెండింగ్. క్రెడిట్ సప్లై ఆల్సో డిక్రీజెస్. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉన్న డిపాజిట్స్లో ఎక్కువ మొత్తంలో ఎస్ఎల్ఆర్లో ఉంటే క్రెడిట్ సప్లై ఇవ్వడానికి తక్కువ ఉంటుంది కదా, లోన్స్ ఇవ్వడానికి ఆబ్వియస్లీ. సో క్రెడిట్ సప్లై తగ్గిందంటే మనీ సప్లై ఎకానమీలో తగ్గిద్ది ఆటోమేటిక్గా. సో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది అనమాట, మేబీ కంట్రోల్డ్. ఇఫ్ ఎస్ఎల్ఆర్ ఇస్ డిక్రీజ్, ఎస్ఎల్ఆర్ తగ్గిస్తే ఏమవుతుంది? క్రెడిట్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? బ్యాంక్స్ హ్యావ్ మోర్ ఫండ్స్ అవైలబుల్ ఫర్ లెండింగ్. ఓకే, క్రెడిట్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. సో క్రెడిట్ సప్లై ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఆబ్వియస్లీ ఇన్ఫ్లేషన్ కూడా సమ్టైమ్స్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. నెక్స్ట్, ఏ బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలి? ఆబ్వియస్లీ మనకు తెలుసు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేసి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవి మెయింటైన్ చేయాలి. ఆబ్వియస్లీ ఇది అందరికీ తెలుస్తుంది. బట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ అనమాట. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాలా కదా? ఎస్, దే హ్యావ్ టు మెయింటైన్. ఓకే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ బోత్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ మెయింటైన్ చేయాలి. పేమెంట్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాలంటే ఎస్, పేమెంట్ బ్యాంక్స్ మెయింటైన్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్లీ దే హ్యావ్ టు మెయింటైన్ 75% ఆఫ్ ద డిమాండ్ డిపాజిట్స్ ఇన్ ఎస్ఎల్ఆర్ ఎలిజిబుల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రెజరీ బిల్స్. సో ట్రెజరీ బిల్స్ కూడా దే ఆర్ ఎలిజిబుల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎస్ఎల్ఆర్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ అంటే జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ అని చెప్పి. అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యూసీబీ, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, జనరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండవేమో అని చెప్పి అనుకుంటారు. దే హ్యావ్ టు మెయింటైన్. అండ్ ఏ యాక్ట్ ద్వారా కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949. ఓకే, అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు నో రిగార్డింగ్ ద ఎస్ఎల్ఆర్. ఓకే, ద డిఫరెన్స్ ఏంది? ఎస్ఎల్ఆర్ ఏమో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, సిఆర్ఆర్ వచ్చేసి ఆర్బీఐ యాక్ట్. సిఆర్ఆర్ ఏమో ఓన్లీ క్యాష్ ఫామ్లో మెయింటైన్ చేయాలి. అండ్ ఎస్ఎల్ఆర్ వచ్చేసి హైలీ లిక్విడేటెడ్ అసెట్స్ అనమాట. అయితే క్యాష్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అవ్వచ్చు, ట్రెజరీ బిల్స్ అవ్వచ్చు, ఏదైనా హైలీ లిక్విడేటెడ్ అసెట్స్ అనమాట. సిఆర్ఆర్ వచ్చేసి ఆర్బీఐ అయితే మెయింటైన్ చేయాలి. ఎస్ఎల్ఆర్ వచ్చేసి దే హ్యావ్ టు మెయింటైన్ విత్ దెమ్సెల్స్ అనమాట. ఓకే, అండ్ పేమెంట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ రెండింటిలో కూడా కామన్గా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఇవి మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఓకే, I think these are the basic things that you have to know regarding statutory liquidity ratio. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి, అది కూడా వన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ టూల్ కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.